ఓకే. కోర్ జాబ్‌కి సంబంధించి మనకి జనరల్ అవేర్‌నెస్‌లో భాగంగా ఇప్పటివరకు ఆర్ట్ అండ్ కల్చర్ గురించి, తర్వాత ఇండియన్ జాగ్రఫీ గురించి, తర్వాత ఏపీ జాగ్రఫీ గురించి చెప్పుకున్నాం గదా! దీంతో పాటు ఇంగ్లీష్ క్లాసెస్ కూడా అయిపోయాయి. ఆల్‌మోస్ట్ ఒక 2, 3 క్లాసెస్ ఉంటాయి. అవి కూడా కంప్లీట్ చేస్తా. దీనికి సంబంధించిన సినోనిమ్స్ కూడా గ్రూప్‌లో అప్‌లోడ్ చేస్తున్నా. దీనికి నోట్స్ ఇచ్చా, దాంతో ప్రాక్టీస్ సెట్స్ ఇచ్చా. ఇంకా చాలా ప్రాక్టీస్ క్వెషన్స్ కూడా వస్తాయి. సో, వాటన్నిటిని రెగ్యులర్‌గా ఫాలో అవ్వండి. క్లాసెస్ కూడా ఫాలో అవ్వండి. ఒకవేళ ఈ పాలిటీ క్లాసెస్ ఇవి మీకు సరిపోదు, ఈ నోట్స్ మీకు సరిపోదు అనుకుంటే నేను ఆల్రెడీ గ్రూప్ 2 నోట్స్ కూడా ఇచ్చేసాను. కాకపోతే అది హ్యాండ్ రిటెన్ నోట్స్ అని చాలా మందికి అర్థం కాదని నేను ఓన్లీ ఇంపార్టెంట్‌వి మాత్రమే తీసి ఇక్కడ ఇస్తున్నా. సో, మీకు క్లాసెస్ కూడా ఇంకా ఇన్ డీటెయిల్ కావాలంటే గ్రూప్ 2 క్లాసెస్ పాలిటీకి సంబంధించి, ఎకనామిక్స్ సంబంధించి, ఏపీ హిస్టరీకి సంబంధించి ఫుల్ ప్లే లిస్ట్‌లున్నాయి. సో, అవి ఒకసారి రిఫర్ చేయండి. చాలా బాగా యూజ్ అవుతాయి. ఓకే. ఇంక లేట్ చేయకుండా మనకి పాలిటీలోకి వచ్చేద్దాం. సో, పాలిటీలో మనకి ఫస్ట్ వచ్చేసి రాజ్యాంగం అండి. రాజ్యాంగం అనేది ఎక్కడి నుంచి ఎలా ఆవిర్భవించింది? సో, ఇప్పుడు మనం ఫాలో అవుతున్న రాజ్యాంగం రావడానికి ఎన్ని దశలు దాటొచ్చింది? సో, ఫస్ట్ మనకి రాజ్యాంగం అనే భావన ఎక్కడి నుంచొచ్చింది? సో, దీన్ని తెలుసుకోవాలి గదా! మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి, దాని పరిపాలన వివరాల గురించి నేను ఇండియన్ హిస్టరీలో ఆల్రెడీ చెప్పా. సో, మనకి బాక్సర్ యుద్ధం తర్వాత మొత్తం బెంగాల్, బీహార్‌కి సంబంధించిన దివానీ హక్కులు, శిస్తు వసూలు చేసుకునే హక్కులు మొత్తం ఈస్ట్ ఇండియా కంపెనీకొచ్చేసాయి. సో, ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు కొంతమంది అవినీతికి పాల్పడ్డారన్నమాట. సో, శిస్తు సరిగ్గా వసూలు చేసినవి ఇవ్వకపోవడము, లేదంటే లంచాలు తీసుకోవడము ఇలాంటివి జరిగినాయన్నమాట. సో, ఇలాంటివి జరిగినప్పుడు ఏం చేశారంటే, ఒక బుర్గోలియన్ కమిటీ అనే ఒక కమిటీనేశారు. సో, అవినీతి అధికారుల మీద ఒక కమిటీనేశారు. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా మనకి వీళ్ళు ఒక చట్టం తీసుకొస్తారన్నమాట. ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు తీసుకొచ్చిన చట్టాల్ని రెగ్యులేటింగ్ చట్టం అంటారు. ఈ రెగ్యులేటింగ్ చట్టం వచ్చేసి 1773లో వచ్చింది ఫస్ట్ చట్టము. సో, దీని యొక్క ఉద్దేశ్యం ఏంటి అంటే కంపెనీ యొక్క పాలనా వ్యవస్థని సంస్కరించడం. అంటే దాంట్లోన ఏవైనా అవినీతికి పాల్పడినా, లేదంటే ఒక లంచాలు తీసుకొని ఇలాంటి వాటిని సంస్కరించడం కోసం తీసుకొచ్చారు. అవినీతిని, దోపిడీని అరికట్టడానికి తీసుకొచ్చారనమాట. సో, దీంట్లో ఉన్న ముఖ్య నిబంధనలేంటి అంటే దీంట్లో ఏవేవి రూల్స్ తీసుకొచ్చారంటే బెంగాల్ గవర్నర్ జనరల్ ఉంటారు. ఇప్పుడు మనకి మద్రాస్‌కి, ముంబైకి తర్వాత ఇక్కడ బెంగాల్‌కి సెపరేట్‌గా గవర్నర్ జనరల్స్ ఉంటారనమాట. సో, మీ ముగ్గురిని కలిపి ఒక గవర్నర్ కిందకి తీసుకొచ్చారనమాట. ఇప్పుడు బెంగాల్ గవర్నర్ జనరల్‌గా పెట్టి అతని కింద ఈ మద్రాస్ గాని, ముంబైకి గాని ఉన్న గవర్నర్ జనరల్‌ని అతని కింద ఉండేలా తీసుకొచ్చారనమాట. సో, ఇక్కడ ఆహ్, బెంగాల్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్‌గా మారుస్తారు. తర్వాత గవర్నర్ జనరల్‌కి సాయం కోసం అతని కింద పనిచేయడం కోసం అంటే ఆయనకి హెల్ప్‌గా ఉండడం కోసం నలుగురు సభ్యులతో కూడిన ఒక కౌన్సిల్‌ని ఏర్పాటు చేస్తారనమాట. సో, ఈ చట్టంలో భాగంగానే మనకి కలకత్తాలో సుప్రీం కోర్ట్‌ని ఏర్పాటు చేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి. 1774లోన సుప్రీం కోర్ట్‌ని ఏర్పాటు చేశారు. సో, ఏ ఇయర్‌లో ఏర్పాటు చేశారు సుప్రీం కోర్ట్ అంటే 1774 ఎక్కడ ఏర్పాటు చేశారంటే కలకత్తాలో ఏర్పాటు చేశారు. సో, దీనికి మొదటి చీఫ్ జస్టిస్ ఎవరంటే సర్ ఎలిజా ఇంఫే అనమాట. సో, న్యాయమూర్తులు ఎంతమంది ఉన్నారంటే ముగ్గురు న్యాయమూర్తులతో నియమిస్తారనమాట. సో, ఒక ప్రధాన న్యాయమూర్తి, ముగ్గురు న్యాయమూర్తులు అనమాట. సో, ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కంపెనీ ఉద్యోగులు ప్రైవేట్ వ్యాపారం కూడా చేయకూడదనమాట. సో, ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేసే ఉద్యోగులు వేరే ప్రైవేట్ వ్యాపారాలు చేయకూడదు. అప్పట్లో ఏం చేసేవాళ్ళంటే వీళ్ళు కంపెనీలో ఉద్యోగం చేస్తూ సెపరేట్‌గా వ్యాపారాలు చేసేవాళ్ళనమాట. సో, ఇక్కడ నుంచి సరుకులు తీసుకొని అమ్మడం, వేరే దగ్గర అమ్ముకోవడం ఇలాంటివి చేసేవాళ్ళనమాట. అంటే స్మగ్లింగ్ లాగా చేసేవాళ్ళనమాట. సో, కంపెనీలో వర్క్ చేసి కూడా స్మగ్లింగ్ లాగా దొంగ వస్తువులు అమ్ముకునేయడం చేసేవాళ్ళనమాట. సో, అలాంటివి లేకుండా చూసారు. సో, ఇక్కడ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేది ఒకటి ఏర్పడుతుందంట. సో, కంపెనీ డైరెక్టర్లు బ్రిటిష్ పార్లమెంట్‌కి రెవెన్యూ అధికారాలు, సివిల్ అధికారాలు, మిలిటరీ వ్యవహారాలు ఇవన్నీ వాళ్ళకి బ్రిటిష్ పార్లమెంట్‌కి సమర్పించాలి. సో, ఏవి ఎంతొచ్చాయి, తర్వాత సివిల్ సర్వీసెస్ ఎలా ఉన్నాయి, తర్వాత మిలిటరీకి సంబంధించిన వ్యవహారాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేవాళ్ళు ఆహ్, బ్రిటిష్ పార్లమెంట్‌కి రిపోర్టులు సమర్పించాలన్నమాట ఎప్పటివప్పుడువే. సో, దీనిలో జరిగిన పరిణామాలేంటంటే బెంగాల్ పాలన కేంద్రీకృతమైంది. కేంద్రీకృతం అంటే తెలుసు కదా! ఇప్పుడు మద్రాసులో ఒక గవర్నరు, బెంగాల్‌లో ఒక గవర్నరు, ముంబైలో ఒక గవర్నర్ ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఇప్పుడు బెంగాల్ గవర్నర్ కిందకొచ్చారు కదా! సో, దీన్ని కేంద్రీకృత పాలన అంటారన్నమాట. సో, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతది. సుప్రీం కోర్ట్ ఏర్పడింది. సో, దీనిలో కొన్ని పరిమితులున్నాయి. పరిమితులంటే కొన్ని ఆహ్, దీన్ దీన్ని ఈ చట్టం తీసుకొచ్చినా కూడా కొన్ని గొడవలు జరిగాయన్నమాట. ఎలాంటి గొడవలంటే ఇప్పుడు గవర్నర్ జనరల్ ఉన్నాడు కదా! సో, ఆయన కింద పనిచేసే ఒక కౌన్సిల్ ఉందని చెప్పాం కదా! సో, నలుగురు సభ్యులతో ఒక కౌన్సిల్ ఉందని చెప్పాం కదా! సో, ఆ గవర్నర్ జనరల్‌కి, ఆ కౌన్సిల్ సభ్యులకి మధ్యన కొన్ని విభేదాలొస్తాయన్నమాట. సో, మెయిన్‌గా వారెన్ హేస్టింగ్స్‌కి, ఆ కౌన్సిల్‌లో ఉన్న సభ్యులకి మధ్యన ఎక్కువ గొడవలొచ్చాయి. సో, ఈ గొడవలు పరిష్కరించడానికి తర్వాత ఈ సుప్రీం కోర్ట్ ఉంది గదా! ఈ సుప్రీం కోర్టు ఆహ్,
విచారణ పరిధికి ఎవరెవరు వస్తారు. సో, ఇప్పుడు సుప్రీం కోర్ట్‌ని ఇండియాలో ఏర్పాటు చేశారు. సో, సుప్రీం కోర్ట్ ఇండియాలో ఏర్పాటు చేస్తే ఓన్లీ ఇండియన్స్‌కి మాత్రమే శిక్షలు విధించాలి, ఇండియన్స్‌ని మాత్రమే విచారించాలి అనే నిబంధన అప్పటికి లేదనమాట. సో, అప్పుడు కంపెనీ ఉద్యోగుల్ని, కంపెనీకి సంబంధించిన వాళ్ళని కూడా విచారించేది. సో, సుప్రీం కోర్ట్ పరిధిని కూడా తగ్గించాలి అని కొంచెం గందరగోళం అనేది ఏర్పడిందనమాట. సో, సుప్రీం కోర్ట్‌కి అంటే ఇండియాలో ఉండే సుప్రీం కోర్ట్‌కి బ్రిటిష్ పీపుల్ మీద విచారణ చేసే అర్హత లేదు అన్నట్లు కొన్ని గొడవలు జరిగాయన్నమాట. సో, వీటన్నిటిని తొలగించడానికి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టం పేరే పిట్స్ ఇండియా చట్టం అనమాట. సో, పిట్స్ ఇండియా చట్టం ఎప్పుడొచ్చిందంటే 1784లో వచ్చింది. సో, 1773లో రెగ్యులేటింగ్ యాక్ట్‌ని సవరించడానికి, దాంట్లో ఉన్న లోపాలని సవరించడానికి తీసుకొచ్చిన యాక్ట్ అనమాట ఇది. సో, దీన్ని పిట్ ది యంగర్ అనే ఆయన, విలియం పిట్ ది యంగర్ అనే ఆయన, అంటే ఆయన వచ్చేసి బ్రిటన్ యొక్క ప్రధాని అనమాట. ఆయన రూపొందించారు కాబట్టి దీనికి పిట్స్ ఇండియా చట్టం అంటారు. సో, దీంట్లో ఉన్న ముఖ్య నిబంధనలు ఏదంటే, ఇప్పుడు మనకి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేది ఒకటి తీసుకొచ్చారు కదా! సో, అక్కడ మనకి రెవెన్యూ విషయాలు గాని, తర్వాత మిలిటరీ విషయాలు గాని, తర్వాత వాణిజ్య విషయాలు గాని, ఇవన్నీ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్సే చూసుకునేవాళ్ళు. సో, ఇలా అన్నీ ఒకరి కిందే ఉంటేనే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని సెపరేట్ చేశారనమాట. సో, ఇక్కడ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనే దాన్ని తీసుకొచ్చారు. 6 సభ్యులతో బోర్డ్ ఆఫ్ కంట్రోల్‌ని తీసుకొచ్చారు. ఇక్కడ బోర్డ్ ఆఫ్ కంట్రోల్‌కి రాజకీయ వ్యవహారాలు, మిలిటరీ వ్యవహారాలు అప్పగించేసి, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్‌కి ఓన్లీ వాణిజ్య కార్యక్రమాలు, అంటే వ్యాపారానికి సంబంధించిన కార్యక్రమాలు మాత్రమే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్‌కి ఇచ్చి, మిగతా రాజకీయ సంబంధాలు గాని, మిలిటరీ వ్యవహారాలు గాని బోర్డ్ ఆఫ్ కంట్రోల్‌కి ఇచ్చారు. ఇది చాలా ఇంపార్టెంట్. పిట్స్ ఇండియా చట్టంలో ముఖ్య నిబంధన ఏదంటే అదనమాట. నెక్స్ట్ గవర్నర్ జనరల్ యొక్క కౌన్సిల్ సభ్యులు 4 ఉన్నారు కదా! సో, వాళ్ళని 3కి తగ్గించారనమాట. ఇది కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ ఇక్కడ మనకి మొట్టమొదటిసారిగా భారతదేశంలోని భూభాగాల్ని బ్రిటిష్ పొజిషన్స్ కింద పిలువబడ్డాయనమాట. అంటే ఇక్కడ ఏమన్నారంటే బ్రిటిష్ పరిపాలనలో ఉన్న భారత విభాగాలని మొట్టమొదటిసారిగా నోటిఫై చేశారనమాట. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బొంబాయి, మద్రాసు వీళ్ళ ప్రెసిడెన్సీలో గవర్నర్స్ ఉన్నాయి కదా! వాళ్ళకి కూడా సెపరేట్‌గా కౌన్సిల్స్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు అంతకుముందు 1773లోన బెంగాల్ గవర్నర్‌కి మాత్రమే కౌన్సిల్స్ ఉండేవన్నమాట. ఇప్పుడు మద్రాసు ప్రెసిడెన్సీలో గవర్నర్‌కి, బొంబాయి ప్రెసిడెన్సీలో గవర్నర్‌కి కూడా కౌన్సిల్స్ ఏర్పడ్డాయన్నమాట. సో, ఇక్కడ ఏం జరిగింది, మనకి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ రావడం ద్వారా కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్‌కి ఉన్న కొన్ని నిధులు బోర్డ్ ఆఫ్ కంట్రోల్‌కి చేంజ్ అయ్యాయన్నమాట. ఇది ఈ పిట్స్ ఇండియా చట్టంలో మెయిన్‌గా ఉన్న నిబంధన అనమాట. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 1813కి సంబంధించి. సో, 1813లోనే ఒక చార్టర్ చట్టాన్ని తీసుకొచ్చారు. ఇందులో భాగంగా ఏం జరుగుతదంటే, మొత్తం ఇప్పుడు బ్రిటిష్ నుంచి ఓన్లీ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది మొత్తం బ్రిటిష్‌కి సంబంధించింది కాదు. ఇప్పుడు మనకి ఇండియాలోన జియో కంపెనీ, రిలయన్స్ కంపెనీ, లేదంటే అదానీ కంపెనీస్ ఇవన్నీ ఎలా ఉన్నాయో, ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది బ్రిటన్‌లోని ఒక కంపెనీ అనమాట. వాళ్ళు మొత్తం బ్రిటిష్ వాళ్ళకి సంబంధించింది కాదు. అలాంటి కంపెనీలు బ్రిటిష్‌లో చాలా మంది ఉంటారు. సో, అందులో ఒకటి ఈస్ట్ ఇండియా కంపెనీ అనమాట. సో, వీళ్ళు ఏం చేశారంటే, బ్రిటన్ నుంచి మేము మాత్రమే వ్యాపారం చేసుకోవాలి, మిగతా వేరే వాళ్ళు ఎవరు రాకుండా ఉండాలి అన్నట్లు నిబంధనలు పెట్టుకున్నారనమాట. సో, వీళ్ళు ప్రతి 20 ఇయర్స్‌కి ఒకసారి దాన్ని రాయించుకుంటారనమాట. అంటే ఒక 20 ఇయర్స్ పీరియడ్ వరకు వేరే వాళ్ళు వ్యాపారం చేయడానికి లేదు అనేలాగా వీళ్ళు తీసుకున్నారనమాట. సో, అది ఇక్కడ గుత్తాధిపత్యం అంటారు దాన్ని. అంటే ఒక్కరే అధికారం చెలాయించడానికి గుత్తాధిపత్యం అంటారనమాట. సో, ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వాణిజ్య గుత్తాధిపత్యాన్ని బ్రిటిష్ వ్యాపారుల నుంచి వ్యతిరేకత వచ్చింది. అంటే వాళ్ళు మాత్రమేనా అక్కడ వ్యాపారం చేసేది? సో, ఇండియాలో మేము కూడా వ్యాపారం చేస్తామని బ్రిటన్‌లో ఉండే వేరే ఇతర వ్యాపార సంస్థలనేవి వ్యతిరేకించాయనమాట. సో, దానివల్ల తీసుకొచ్చిన చట్టమే ఈ చార్టర్ చట్టం 1813. సో, దీంట్లో ఉన్న ముఖ్య నిబంధనలు ఏమున్నాయంటే, ఈ వాణిజ్య గుత్తాధిపత్యం అనేది తగ్గించేశారనమాట. అంటే మొత్తానికి తీసేశారు. ఒక్కటి టీ గాని, లేదంటే చైనాతో వ్యాపారం, టీ అండ్ చైనా వ్యాపారం, తేయాకు వ్యాపారము, చైనా వ్యాపారం, ఈ 2 వ్యాపారాల మినహా మిగతా ఎటువంటి వ్యాపారాన్నైనా బ్రిటన్ నుంచి ఎవరైనా వచ్చి కూడా చేసుకోవచ్చు అనే నిబంధనని తీసుకొచ్చారనమాట. సో, ఇక్కడ ఎవరైనా బ్రిటిష్ నుంచి వచ్చే ఏ కంపెనీ అయినా భారతదేశంతో వ్యాపారం చేసే అవకాశం ఇక్కడ కల్పించారు. దీంతో పాటు విద్యకు సంబంధించి భారతీయులకు కూడా ఇంగ్లీష్ విద్యను నేర్పించడానికి ప్రతి సంవత్సరానికి ₹1,00,000 చొప్పున బడ్జెట్ కేటాయించారనమాట. దాంతో పాటు క్రైస్తవ మిషనరీలు ఉన్నాయి కదా! వాళ్ళ మత ప్రచారం చేసుకోవడానికి కూడా అనుమతి ఇచ్చింది. సో, ఇది ఈ ఉద్దేశాల ప్రకారం ఇంపార్టెంట్ అనమాట. 1813 చార్టర్ చట్టంలో ఏమేం జరిగాయంటే, ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గుత్తాధిపత్యాన్ని రద్దు చేశారు. అంటే టీకి, చైనా వ్యాపారానికి మాత్రమే దాన్ని పరిమితం చేశారు. దాంతోపాటు బ్రిటిష్ నుంచి ఎవరైనా వచ్చి ఇండియాలో వ్యాపారం చేసుకోవచ్చని పెట్టారు. క్రైస్తవ మిషనరీలకి మత ప్రచారానికి అనుమతి ఇచ్చారు. తర్వాత విద్యకు సంబంధించి భారతీయులలో విద్యను ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం ₹1,00,000 బడ్జెట్‌ని కేటాయించారనమాట. సో, ఇవి ఇందులోని ముఖ్య నిబంధనలు. నెక్స్ట్ 1833 చార్టర్ చట్టం వస్తది.